ఈ రోజైతే పనసకాయ బిర్యానీ చేద్దామని మొత్తంగా ఫుల్‌గా ఫిక్స్ అదేంటక్క అంత కోపంగా చెప్తున్నావు అంటున్నారు. అవునండి, నాకు చాలా కోపం వచ్చేసింది. పనస పండ్లు తినమంటేనే తినరు, కాయతోని ఇప్పుడు బిర్యానీ చేయడానికి నేను సాహసమే చేస్తున్నాను పెద్దది. ఎందుకంటే మా ఇంట్లోనే ఎవ్వరు తినరు, మా వారు కూడా తినరనమాట. బట్ మా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారనమాట. మెయిన్‌గా నార్త్ ఇండియన్స్ ఏంటంటే పనసకాయతోని పలావ్ చేసుకుంటారు, కర్రీ చేసుకుంటారు, సబ్జీ. ఓహ్! ఒకసారి చాలా టేస్టీగా ఉంది మా ఫ్రెండ్ ఇస్తే. సో, నేను ట్రై చేద్దాం అనుకునేసరికి వీళ్ళేమో ఏదో విధంగా ఏదో వంకలు పెట్టి, "అమ్మ ఇప్పుడు అవసరమా? ఇప్పుడు తిన్నమ్మా" అని చెప్పేసి వంకలు పెడుతున్నారు. సర్లే ఎలా ఒకలా ఫైనల్‌గా మనం ఢిల్లీ నుంచి ఔట్ అవుతున్నాం కాబట్టి, ఇప్పుడైనా ప్లీజ్ నేను ట్రై చేస్తాను తినండి అంటే మొత్తానికి ఒప్పుకున్నారనమాట. సర్లే ఒప్పుకున్నారుగా ఇంకేముందని చెప్పేసి ఇంకా బిర్యానీ చేయడానికి రెడీ అయిపోయాను. చాలా బాగా కుదిరిందండి. కానీ నాకు నచ్చినట్టు వాళ్ళకి నచ్చదు. ఇంకా నచ్చదు అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి ఇంకేం చెప్తాను చెప్పండి. ఎన్ని వంకలు పెట్టారంటే, "అమ్మ ఇంకోసారి ఇది ఎప్పుడు ట్రై చేయొద్దు, మాకు నచ్చలేదు, ఏదో నువ్వు అడిగావు కాబట్టి ఒకసారి టేస్ట్ చేసాం కానీ ఇంకోసారి మాత్రం ప్రిపేర్ చేయొద్దు" అని చెప్పి అనేసారు. ఏంటో.